అమ్మా నాకు అల్లద్దలేగే ఎక్కడ పెట్టాను కదా తీసి ఎక్కడ పెట్టేసావు? అక్కడే ఎక్కడ పెట్టాను సరిగ్గా చూడరా. ఎక్కడెక్కడ లేదా బాబు, అయినా నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు అల్లద్దాలు ముట్టుకోద్దని. ఓ తీసేస్తావు ఇగో నాన్నగారు ఫోటో దగ్గర ఉంటుంది చూడు. చిదంబరం, ఏ చిదంబరం, చిదంబరం. ఏమండి సుబ్బయ్య గారు, వాడి పేరు చిదంబరం కాదండి, వాడికి ఒక పేరు ఏడ్చింది. ఇప్పుడు పనికి వచ్చేటప్పుడు డబ్బులు కట్టేస్తానులేండి. 1వ తారీఖు దాటిపోయి 10 రోజులు అయింది, ఇంకెప్పుడు కడతారా? తొందర రమ్మని చెప్పండి. నర్రా ఒరే నాన్న క్యారేజ్ వస్తూనే ఉండరా. అమ్మా ఒరే మీ మేస్త్రి డబ్బులు అడుగుతా అన్నావు కదా, అడిగావా? 10 రోజులు దాటిపోయింది కదరా. ఆ సుబ్బయ్య గారు ముఖం చూడలేకపోతున్నాడు ఆయన. ఇవాళ ఎత్తానన్నాడమ్మా, సాయంకాలం పని అయ్యాక సుబ్బయ్య గారికి ఇచ్చేసి వస్తాను. సరే కట్టేసిరా, సరేనా? అలాగేనమ్మా. ఒరే గాలి అన్నయ్య లీలా ఎటైపోతుందిరా? నాకెందుకు గాలి అటేపిస్తుంది అనిపిస్తుంది. చెప్పదు పంపుట్రా. ఒరే పులి అన్న ఆ నేల చదునుగా ఉందిరా, అక్కడికి వెళ్దాం. అలాగే అన్న. లైట్ పని చేస్తున్నా అంటావా? పని చేస్తుందిరా. నాది కూడా పని చేస్తున్నాను అన్నయ్య. ఈ లీలా ఇటే పక్క ఉందిరా. లైట్ లైట్ ఇటే పక్క లేదు, అటు పక్క అటు పక్క లేదురా, అటు పక్క అటు పక్క కూడా లేదే. ఒరే దాని చెల్లిరాది, అటు పక్క పక్క ఉంటుంది. ఏమైంది? ఎవరు లైట్లు వేస్తున్నారక్క అటు నుంచి? ఒరే సచ్చినోళ్ళరా, ఎవర్రా అది? అటువైపు వచ్చండి, సత్తారా రే. లైట్ ఆఫ్, లైట్ ఏమైంది? అటువైపు నుంచి ఎవరో దూలగాళ్ళు మొక్కల మీద లైట్లు వేస్తున్నారు. లీలా మీద లేటరా, లీలా మీద లేట్. బేవర్స్ నా కొడుకులారా, అక్కడే ఉండరా, వస్తున్నాను. ఒక్కొక్కటి పాత నేను ఇంకా కడుకోలేదన్నా, నేను కడుగుతలేరా, దొరికిందంటే తోలు తెచ్చేస్తుంది. సిగ్గులేని ఎదవా, ఆడోళ్ళు రెండుకెళ్తే మొహమ్మద్ లైట్లు కొడతారా? చెత్తనా కొడుకు, చెత్తనా కొడుకు, మీ అమ్మ ఎలా పెంచిందిరా నిన్ను? ఎద్దవ్వా, సిగ్గులేదు ఎదవా. ఈసారి కనుక నా కళ్ళ ముందు ఇలా కనిపించావో వేసి తొక్కేస్తాను. ఏమైంది? అమ్మా అది ఏ తోవులోంచి వచ్చావు? ఇన్ని ముళ్ళు గుచ్చుకున్నాయి. చెప్తానే ఉన్నాను, సీక్రెట్లో కలజడి పెట్టుకోవద్దని. చూడు కాలు ఎలా ముళ్ళు గుచ్చుకున్నా. కాలు కడుక్కుందాం. ఏముందో లేలాకే తెలుస్తుంది. లీలా ఎక్కడే ఉందిరా? కోసం కూడా ఉందన్నయ్య. పాపమన్న చిదంబరం మనల్ని ఇట్లు కొడితే పోతమా ఆనికి తప్పుడే. లేరా, మనం సేఫే కదా. బేవర్స్ ఎదవలు, ఈసారి నా కూతురు జోలికి వచ్చారో లెంపకాయలతో కాదు, ఏకంగా కారేసి ఏక మీద పిసికేస్తాను. సరే అమ్మా, సాయంత్రం పనవంగానే వెళ్ళి మాట్లాడతా. అయ్య బాబాయ్ పోసమ్మా, ఇటు వస్తుందేటి? అదిగో నాది పెద్ద కప్ప. నాది పెద్ద కప్ప. నాది కూడా పెద్ద కప్పే. పెద్ద చిన్న కాదే, నాది దూరం వెళ్ళింది. నాది పెద్ద కప్ప బెట్సా. రే చిదంబరం గారు, రోయ్ చిదంబరం దారి మార్చా. ఉండరా ఏమంతో కానీ అగే ఉండరా, మాతో కొంచెం మాట్లాడరా బాబు. ఒరే సురేష్, నాకు పనికి లేట్ అవుతుంది, మళ్ళీ మా మేత్రి అరుపుతాడు. నా పేరు చెప్పరా, ఏమనలే గానీ. అన్యా నీ లీలాగా చెప్తుంది.
లీలా వచ్చేస్తుందా బాబాయ్ ఒరే ఒకసారి కళ్ళు ఎవరా రే రే నా కళ్ళ తెలి రే రే సురేష్ ఉండరా బాబు ఏట అయిపోతులే నువ్వే కనపడతాడు హీరో కానీ మేము కూడా కనపడతాం హీరోగా వన్ గర్ల్స్ కాదురా మెనీ గర్ల్స్ ఏంట్లేలా చూసుకుంటా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నా ఆ కళ్ళ జోడ అక్కడ కొట్టుకొచ్చావురా బాబు పాగటేసగాడు ఉన్నావు. ఒరే ఇది నీకు కరెక్ట్ వచ్చేదమ్మా ఇటు మమ్మల్ని కూడా పట్టించుకోవచ్చు కదా బొత్తుగా పట్టించుకోవట్లేదే. నేనేమన్నా నీ అమ్మనా లేక నువ్వేమన్నా కుక్క పిల్లవాడిని పట్టించుకోవడానికి? వెళ్ళి మీ అమ్మ దగ్గర గుడు గారాలు, నా దగ్గర కాదు. గుడి అనేసింది గుడ్డ అయి ఉంటుందిలే కాదు తడిసే వెళ్తావు ఆ బండి మీద డ్రాప్ చేయమంటావా? ఏంటి నన్ను నువ్వు ఎవర్ సెల్ఫ్ మై సెల్ఫ్ డ్రైవింగ్స్. ఆహా బాబీ గుడి అంటే వచ్చేసింది మనం ప్రిపేర్స్ కాలేదు. ఓకే బాయ్స్ సీట్ వెనకాల కదా ఎక్కాల తెలియదేమో. ఏంట్లేలా గాలి తీస్తా ఇప్పుడు సే డ్రాపింగ్. ఏ చిదంబరం హీరోలా జంజమ్మ అని వెళ్ళిపోతున్నాడే. ఆడి పేరు చిదంబరం కాదు. దెబ్బలనే తగిలాయా? వీటి కోసం వెతుకుతున్నావు? థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడటే. థ్యాంక్స్ అండి. ఇదిగో టీ తీసుకోండి. ఒరే చిదంబరం, అక్క ఒరే నువ్వు వెళ్ళేటప్పుడు కొంచెం గచ్చు ఊడిపోయిందిరా, సిమెంట్ ఎట్టేళ్ళరా. అలాగే అక్క సాయంత్రం వచ్చేడతానులే. సిమెంట్ తెచ్చుకోను. అలాగే అక్క ఓ కేజీ సిమెంట్ ఇసుక తెప్పించి పెట్టించు, సాయంకాలం సులువుగా ఉంటుంది. ఇంతోడు దాని కొండం ఎందుకురా, వాళ్ళు ఎలాగో పనికి పోయారు కదా, అక్కడ నేను తెచ్చేయి. దొంగ మొక్కంది, నాకు ముందే తెలుసు ఇలాంటి పిటింగ్ పెడతలేదు. ఏమొద్దునా, ఒక కేజీ చాలా 2 కేజీలు పంపించమంటావా సిమెంట్? ఓసి నీ అమ్మ, నువ్వు ఉన్నావంటే నువ్వు ఇంకా పనికి పోయావనుకున్నానే. ఎందుకే వెళ్ళలేదు. సర్లేరా, నీ బావగారిని రేపు తెమ్మంటానులే. ఏంటి నీ పేరు చిదంబరమా? కాదండి. మరేంటి అందరూ చిదంబరం అని పిలిస్తే పిలిపించుకుంటున్నావు? పిలిచే వాళ్ళకి పలికే నాకు ఇద్దరికి అలవాటు అయిపోయిందండి. సరే చిదంబరం. నా క్లాస్లోకి వెళ్తారా? ఇదిగో టీ తీసుకోండి. తీసుకురా. ఈవిడెక్కడ కనపట్లేదు. ధర అన్నా ఈవిడికి చెల్లి కూడా ఉందన్నా. ఏమండి లీలా గారు, అదే అండి ఈరోజు మా పని అయిపోయింది. మేము ఇప్పుడు రేపు పొద్దున్న వస్తాం. అయితే ఇసుక అయిపోయిందండి, ఎల్లుండికి సరిపోదండి, కొంచెం తెప్పించండి. సరే చిదంబరం. చిదంబరం పొద్దున గమ్మునొచ్చే.
ఏమండి ఏటే మీ సిల్ ఎప్పుడు వస్తుందండి బాబు ఏంటన్నా కొంచెం తేడా ఉంది. ఇదిగో చిదంబరం టీ తీసుకో. ఒరే చిదంబరం, అక్క ఆ సిమెంట్ ఇసుక తెచ్చిపెట్టాను రా, కొంచెం చేసేయాలా? చేస్తాను కానక్క, నా పేరు చిదంబరం కాదు. ఏదోట్లేరా, సాయంత్రం నువ్వు అయితే కొంచెం వచ్చి చేసానన్న ఈరోజు. అలాగే అక్క. నా గ్లాస్ తీసుకెళ్ళరా మరి? సునీత ఒకటి నా గ్లాస్ ఒకటి తీసుకెళ్ళేదేమో. ఇట్స్ ఓకే. రేపు యూత్ క్రిస్మస్ కాబట్టి, మన గ్యాంగ్ లో మనమే యూత్స్ కాబట్టి, నేనే యూత్స్ కాబట్టి, రేపు చర్చిలో లీలా కూడా పాడుతా స్వీట్ గా కాబట్టి, రేపు ఎలాగైనా మన బ్యాచ్ లో మనమే హైలైట్స్ అయిపోవాలరా. ఏం చేయాలో చెప్పండి. పులిగోరు వేసేనే. పులిగోరు నువ్వు చెప్పరా గాలి. అనియా మొన్న సంతలో బ్యాండెడ్స్ కొన్నావు కదా, అభిబాస్ అది వేస్తే అనియా గాలంతా నీ వైపే ఉంటుంది. అభిబాసు పులిగోరు నా షూ యారా అభిబాసు, నేనేరా రేపు బోడాసు. సూపర్ అన్నా, థ్యాంక్స్. అమ్మా అమ్మా ఆగవే, పోతే ఎదురుగెత్తను. నన్ను చూడు సరిగ్గా ముందు. ఏంట్రా కొత్త బట్టలు వేసేసావు? ఇవి పుట్టినరోజు కన్నా దాచిపెట్టాం కదా, ఇవి ఇప్పుడు వేసుకుంటే మరి పుట్టినరోజుకి ఏం వేసుకుంటారా? ఏం కాదులే అమ్మా, ఏదో సరదాగా వేసుకోవాలనిపించి చేసుకున్నాను. ఇంతకీ నేను ఎలా ఉన్నాను? చాలా బాగున్నావు, కానీ ఆ కలర్ తీసేస్తే ఇంకా బాగుంటావు. ఇలా ఎప్పుడు ఏదో చెప్తా ఉంటావు, పెసంగానే టైం ఏంది. ఆగు, ఆ సెల్ డబ్బులు ఎక్కడెట్టావు? కానికేయాలి కదా. ఆ సరుకులో పేపర్ కింద నేను తీసుకో. అలాగే, నువ్వు వెళ్ళు. త్వరగా రా. చిదంబరం మెరిసిపోతున్నావు. ఏంటి నా అడ్రస్? నాగరా బాబు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రా సురేష్, నాకు చర్చికి టైం అయిపోతుంది, నేను వెళ్తాను. ఆగరా, ఒకసారి నీ సొక్కా చూడండిరా. రే చూడండి రాయండి, జిగేలు అని సొక్కాలు వేసేసాడు. జనాలు ఎక్కువ ఉన్నా సరే చర్చికి ఎగేసుకుంటూ వచ్చేస్తున్నాడు. చిదంబరం గాడి ఎవ్వరం మారిందిరో ఏంటి? నా పేరు చిదంబరం కాదు. విన్నారా, చిదంబరం పేరు కూడా మారిపోయిందిరా. ఏదో ఉందిరా, ఏటంటారా?
గాలన్యా అడగాలి. ఆహా. ఈ మధ్య లీలాతో తెగ తిరిగేస్తున్నాడు. ఒరే ఎందుకు బాబు అంత కోపంగా చూస్తావు? సారీ చెప్పు. సారీయా? ఎందుకురా బాబు అంత కోపం? నన్ను కూడా కొంచెం కోపం చూడండి. ఒక్క నిమిషం ఉండరా. ఇందాకేంట్రా అన్నావు? లీల తిరుగుద్దురా, అది దాన్ని మంచితాను. నువ్వు ఊరుగానే ఇష్టం లేకుండా అమ్మాయి వెళ్తుంది ఏంటి? ఒరే అది కాదురా, ఇప్పుడు ఎలా చెప్పాలి? ఇప్పుడు స్పాంటేనికల్గా రావట్లేదురా. ఇప్పుడు చిదంబరం ఎన్రో నీకు బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు ఊర్లో తోకాడించుకుని తిరిగే కుక్క బుక్కను కాళ్ళు ఆడిపోయింది అనుకో, మనకేమవుద్ది? గుండె జల్లుమంటది. అప్పుడు మనం ఏం చేస్తాం? వెంటనే వెళ్ళి దాన్ని బయట తెస్తాం. అంతే తప్ప డైరెక్ట్గా కొంప గట్టుకెళ్ళిపోయి పెంచేసుకుంటాం ఏంటి? చేతులు కడిగేసుకుంటాం. దాన్నే జాలంటారా చిదంబరం. కాళ్ళు వంకరోల్ని, చేతులు వంకరోల్ని, నీలా కన్ను వంకరోల్ని చూస్తే అని సౌండింగ్ ఇచ్చుకుని అయ్యో పాపం కళ్ళతో చూస్తారా. అది ప్రేమ అనుకుంటే నీ ఎర్రి పప్పుతనం బ్రో చిదంబరం. మనమేంటో, మన స్థాయి ఏంటో, మనం ఎక్కడ నిలబడాలో తెలుసుకోవాలా. భూమి మీద ఉన్న ఆకాశాన్ని ఇత్రేస్తారంటే పని అయిపోతుంది ఏంటి? అంతెందుకు వీళ్ళు బాబు ఊరే ఊర్లో ఉండి చక్కగా పని చేసుకోరా అంటే రాజమండ్రి వెళ్ళి వ్యాపారం చేసేసి ప్రపంచగా నీలేస్తా అన్నాడు. ఏమైంది? అదిగో ఆ చెట్టుగా ఆలాడేసుకున్నాడు. మరి నువ్వు నీకన్నా స్థాయి ఎక్కువ అమ్మాయి వెనకాల తిరుగుతున్నావు. చూసుకో మరి నువ్వు దేనికి ఆలాడేసుకుంటావు. నేను మీద కోపంతో చెప్పట్లేదా బాబు? ఈ ఊర్లో ఎవరిని ఎక్కడ ఉంచాలని చెప్పి నా మీద సొసైటీకి వెళ్ళిపోతారు. అందుకే చేస్తాను ఇదంతానే. అప్పుడు నేను కాపాడాలి. పదండ్రా, పదండి. వద్దురా బాబా అంటే తీసుకొస్తున్నావు. అయ్యి బాబు ఇలా మాట్లాడకూడదా బాబు? ఫిల్టర్ లేకుండా మాట్లాడాలి మనం. అది కానీ ఆయన ఎక్కువ తక్కువ మాట్లాడింది అనుకో, నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను. బాబు నువ్వు మాట్లాడక నేను మాట్లాడతాను. పోసమ్మా, ఓ పోసమ్మా, ఓ పో. ఏంటి కుటుంబం మొత్తం పూలు పళ్ళు అమ్మేసుకుంటున్నారా? కాదు, మీ అమ్మ ఎక్కడ ఉంది? లేలా? మా అమ్మ లేదు. ఎప్పుడు వస్తారా? ఇప్పుడప్పుడే రాదు. అయితే వచ్చిదాకా ఉంటాం. కాదు, ఫ్యామిలీస్ వచ్చాం. కాఫీ టీ సొక్క ఏదైనా. ఏంటి? ఏం లేదు, క్యారీస్. అంత మాట అనేసింది. మన మీద లవ్నాలు ఎగ్జిబిషన్ చేస్తుంది అంతే. కూర్చోండి. ఎక్కడికి సన్నాసి ఎక్కడ పెట్టరా? సారీ. ఏంట్రా నీ కుటుంబంతో ఏకంగా ఇంటి మీద పడ్డావు ఏంటి? సురేష్ గారికి ఏమైనా పెళ్లి సెట్ అయిందేంటి? అదేం లేదు పోసమ్మా, నువ్వు దా కూర్చో. వాళ్ళు కూర్చోమంటుంది. కూర్చుంటాను, సంగతి ఏంటో చెప్పు. ఏం లేదే, మా సురేష్ గారికి మీలో ఇలాంటివి ఇష్టమంట. ఆగరా, ఈ ఇద్దరికేనే పెళ్ళిడు వచ్చేసింది కదా, పెళ్లి చేసేస్తే పోయేదేమని చెప్పు. అవునండి, మీరు పోయే లోపల పెళ్లి చేసుకుంటే కనుక పోయేది ఏముంటది? చిచి, ఈ బోగ్గాడికా? నా కూతుర్నిచ్చా నేను చేయను. నా కొడుకు బంగారం. 24 క్యారెట్స్ గోల్డ్. నువ్వు అయ్యో ఏనాడైనా కొట్టుకెళ్ళి ₹1 సంపాదించావా నువ్వు? నా కొడుకు ఎంత సంపాదించాలి? మాగే ఉంది బోళ్ళంతా ఆస్తి. ఆ లెక్కన మన గుండాట్లో ₹100 ₹1000 సంపాదించాం. ఏనా మళ్ళీనా అబద్ధం చెప్తాడే? మన కాజలో ₹1000 తప్పట్టే తెలుసా? ఈ కాజా కొడుకు కాజా కావాలా? అప్పటికే చెప్పాను. అయ్యో ఇదిగో ఇలా ఉంటది సంబడం. మీతో మీ సంబంధం కుదుర్చుకున్నా అనుకో, నా కూతురు గతి అంతే. నీ కొడుకుని చచ్చినట్టు చేయను. అబ్బో, వీళ్ళ కూతురు మరి మహారాణి, పెద్ద అందగత్తి. అందుకేనమ్మా. బయలుదేరండి. మీరు నాకు అమ్మలాంటి అది అత్తమ్మ అచ్చి పోచమ్మ. అమ్మడి అమ్మ,
చూసారా, పోచమ్మలో కూడా అమ్ముంది. మీరు మీ తల్లిల హృదయంతో ఈ పసి బాలుడి మనసుని అర్థం చేసుకుని మీ పసి పాప లేలని నా చేతిలో పెట్టరా. నీకా ఛే! దాన్ని అడుగుతామంటే నాన్నగారు మీరు ఏమైనా మాట్లాడచ్చు కదండి. ఆవిడతో కదండి బాబు, ఈవిడతోటి. ఇలాంటి బోర్డు సంబంధం మనకు దొరకదా ఏంటి? నీకన్నా మంచి సంబంధమే దొరుకుతుంది. మీలాంటి సంబంధం వద్దు. తీసుకుని బయలుదేరండి అసలు. మనసులో పెట్టుకోకు, జస్ట్ కిడ్సింగ్ అంతే. కరెక్ట్ గా ఉన్నారు అందరూ మొత్తం. బాగా బరి తగ్గించేశారా. అయ్య బాబు వచ్చేస్తున్నాడు అనియా. పొజిషన్స్ యారా సురేష్, కొడతావా? కొట్టు. పోనీ కలజోలు లాక్కుంటావా? అరే లేదురా, పొద్దున్న గోదావరి విసిరేసాను. పోనీ తిడతావా? తిట్టేసుకో, మనస్ఫూర్తిగా తిట్టేసుకో. చిన్నప్పుడు మన స్కూల్లో బాత్రూమ్ గోడ మీద లేలా నా పెళ్ళం అని రాసిందేమో నువ్వు, కానీ తన్నులు తిన్నదేమో నేను. అప్పుడు నువ్వేమన్నావురా? ఎరా ఎరిపప్పయ్యవా అన్నావు. ఇప్పుడు చూడు, లేలా నిజంగానే నా పెళ్ళం. ఇప్పుడు చెప్పరా, ఎవరు ఎరిపప్ప అయింది? అంటే నన్ను ఎరుపప్ప అంటున్నావా? నేను కొత్తగా అనాలేంట్రా? ఈడికంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? గాలనియా ఆడగాలి బాగా గట్టిగా తెలిసింది. కనిపించట్లేదా? రాయ్ చిదంబరం. రే ఎరిపప్ప, నా పేరు చిదంబరం కాదు, సోలమన్.